ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఖమ్మం జిల్లా కొనిజర్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏర్పడిన ట్రాఫిక్ జామ్ ఇంకా క్లియర్ కాలేదు. సంక్రాంతి పండుగ కోసం హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వేలాది వాహనాలు వెళ్తూ ఉండడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉదయం నుంచి పోలీసులు ట్రాఫిక్ ని కంట్రోల్ చేసేందుకు ట్రై చేస్తూనే ఉన్నారు. భారీ క్రేన్లను తెప్పించి రోడ్డుపై నిలిచిన లారీలను తొలగించే పనిని వేగవంతం చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. కొనిజర్ల మండలానికి సమీపంలో ఈ తెల్లవారుజాము జరిగిన రోడ్డు ప్రమాదం వల్ల మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయి ఉన్నది. దాదాపు ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ట్రాఫిక్ జామ్ మాత్రం కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. మనం చూస్తున్నాం ఉదయం 5 గంటల సమయంలో ఈ కల్వర్టుకు సమీపంలో అవతల సైడ్లో రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే రోడ్డు ప్రమాదంలో 3 వాహనాలు పూర్తిగా ధ్వంసం అయినప్పటికీ ప్రమాద తీవ్రత అంటే హైదరాబాద్ నుంచి మల్కాజ్గిరి, ఒడిశా రాష్ట్రం మల్కాజ్గిరికి వెళ్తున్న టూరిస్ట్ సాయికృష్ణ టూరిస్ట్ ట్రావెల్ బస్సుని మరొక లారీ ఢీకొట్టింది. ఈ సందర్భంలో మళ్ళీ ఇంకొక 2 లారీలు ఎదురెదురుగా ఢీకొట్టడం జరిగింది. ఈ ఢీకొట్టిన నేపథ్యంలో జరిగిన జామ్ ఇది. ఉదయం 5 నుంచి 5:30 గంటల సమయంలో జరిగినప్పటికీ అప్పుడే పోలీసులు రంగప్రవేశం చేసి మొత్తం ట్రాఫిక్ ని కంట్రోల్ చేయడానికి ఎక్కడికక్కడ ప్రయత్నాలు చేస్తున్నారు. మనం చూడొచ్చు, దాదాపుగా ఖమ్మం నుంచి ఇటు వైరా వరకు 22 కిలోమీటర్ల రహదారిలో దాదాపు 15 కిలోమీటర్ల పైగా ట్రాఫిక్ జామ్ అయిన దృశ్యాలు అనేది మనకు కనబడుతుంది. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ అందిస్తున్న ఈ విజువల్స్ ని మనం చూడొచ్చు. ప్రధానంగా అటు హైదరాబాద్ నుంచి భారీ ఎత్తున ప్రజలంతా కూడా ఆంధ్ర ప్రాంతానికి, అదేవిధంగా తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ ఈ ప్రాంతాలకు కూడా తరలి వస్తున్నారు. ఈ వస్తున్న నేపథ్యంలో కార్లు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో కొంతమందిని ఇటు రాజమండ్రికి వెళ్లే వాళ్ళు, రాజమండ్రి, వైజాగ్ వెళ్లే వాహనాలన్నీ కూడా అటు విజయవాడ వైపు కాకుండా ఖమ్మం వైపు నుంచి వెళ్లామని ముందు నుంచే సలహాలు ఇవ్వడంతో ఆ వాహనాలన్నీ కూడా ఇటు దారి మళ్ళాయి. దీని తోడు ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఈ రాష్ట్రాలకు వెళ్లే మొత్తం వాహనాలన్నీ కూడా ఇదే దారిలో వెళ్తుండటంతో మొత్తం కూడా ట్రాఫిక్ అంతా కూడా భారీ ఎత్తున వస్తున్నది. ఎక్కువగా ట్రాఫిక్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి ఇటు ఖమ్మం జిల్లా కావచ్చు, మిగతా ప్రాంతాలు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కు మొత్తం వాహనాలు తరలి వస్తుండటంతో ఇక్కడ మాత్రం మొత్తం చిక్కుకొని పోయిన పరిస్థితి. గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ లో మాత్రం ప్రజలంతా వాహనాలంతా ఇరుక్కుని పోయిన ఇటు ఖమ్మం నుంచే కాదు, హైదరాబాద్ నుంచి అదేవిధంగా వస్తున్న వాహనాలను కూడా మొత్తం కూడా చిక్కుకొని పోవడంతో కొంత ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తున్నారు. అయితే పోలీస్ యంత్రాంగం బైకులు వేసుకొని కూడా అనేక మంది వెళ్తున్న పరిస్థితి. అంటే పండుగ సీజన్ కావడంతో ఎక్కువ మంది ప్రయాణికులు ఈ రహదారిలో వెళ్లడం వల్ల ఈ ఇబ్బంది వచ్చిందనేది పోలీసు వర్గాలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ పొద్దుతో భూపాల్, ఎన్టీవీ, వైరా నుంచి.